This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా ఆధార్ సంస్థల్లో చేసే ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th తర్వాత మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేదంటే ఏదో ఒక డిగ్రీ పాస్ అయినా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీని ద్వారా టోటల్ 344 వేకెన్సీస్ ఉన్నవి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన హైదరాబాద్లో డిఆర్డిఓ సంబంధిత సంస్థలో కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా, ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఆధార్ సంస్థలో చేసే సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన సిఎస్సి ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అయితే ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఉండాల్సిన డీటెయిల్ క్వాలిఫికేషన్ ఏంది, ఎన్ని వేకెన్సీస్, శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మీరు ఏ డిస్టిక్ నుంచి, అంటే ఏ స్టేట్ నుంచి, ఏ స్టేట్లో ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఆధార్ జాబ్స్ కానీ, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ, మీ సేవ జాబ్స్ కానీ, ఇవన్నీ జాబ్స్ డిస్టిక్ వైజ్గా వస్తాయి. సో మీరు ఏ డిస్టిక్ అని చెప్పి నాకు తెలిసిందంటే మీ డిస్టిక్లో కూడా ఇలాంటి ఏ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్, స్టేట్ డిస్టిక్ నేమ్ కామెంట్ చేశారంటే మీ డిస్టిక్లో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఏ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ ఏమి ఇవ్వలేదు. మినిమం 18 years ఏజ్ ఉంటే చాలు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో మినిమం 18 years ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు కదా, మీకు ఎలాంటి ఏజ్ లిమిటే రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి సో ఎవరైనా అర్హులు ఉంటారు, అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ మాత్రం కొంచెం స్పెసిఫిక్ ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ కానీ సీనియర్ సెకండరీ అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ చేసినా సరే, లేదా 10th తర్వాత 2 years ఐటీఐ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా 10th తర్వాత 3 years పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ 3 క్వాలిఫికేషన్స్లో ఏదో ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. దానితో పాటు ఖచ్చితంగా మీకు ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఈ ఆథరైజ్డ్ ఏజెన్సీ ఉంటుంది కదా, వాళ్ళ నుంచి ఇష్యూ చేసిన ఖచ్చితంగా సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఖచ్చితంగా మీకు క్వాలిఫికేషన్తో పాటు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మీరు ఎలిజిబుల్ కదా అని చెప్పి డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తారంటే ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా లేదా, మీ క్వాలిఫికేషన్ ఉందా లేదా చెక్ చేసి, దాని తర్వాత ఈ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్ అన్నీ చెక్ చేసి మీకు కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్కి సంబంధించి చిన్న అసెస్మెంట్, కంప్యూటర్ ఈ ఆధార్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది, దానికి సంబంధించి బేసిక్ మీకు వర్క్ అంటే వాడడం వచ్చారా అని చెప్పి అలా చెక్ చేసి, సో అన్నింటిని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మీకు 2nd April 2026 నుంచే మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 20th May 2026 ఉంటుంది. అందుకే మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి వీడియో అయితే చేస్తున్నాను.
ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అవసరం లేదు కానీ చేసుకునే వాళ్ళు మాత్రం 28 మే వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. చూసి వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, లేదంటే మీ నేమ్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ పాస్వర్డ్ రిజిస్టర్డ్ అయ్యే దగ్గర లాగిన్ అయిపోయాక మీ సర్టిఫికేట్స్ అవన్నీ అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసాక మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. లాస్ట్కి సబ్మిట్ చేశాక మీకు ఏమైనా సబ్మిట్ చేసేట్లు అప్లికేషన్ ఫామ్ వస్తే మాత్రం దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్న వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ csc.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. CSC అంటే కామన్ సర్వీస్ సెంటర్ అనమాట. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. యాక్చువల్లీ ఇవి స్టేట్ వైజ్గా డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారనమాట. తెలంగాణలో అయితే లేవు, ప్రజెంట్ ఇప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో అయితే లేవు. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఆధార్ సూపర్వైజర్ జాబ్స్కి నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, నేను అందుకే చెప్తున్నాను, వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ స్టేట్ ఏ డిస్టిక్కో కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా డిస్టిక్లో 3 వేకెన్సీస్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు డిస్టిక్లో 1 వేకెన్సీ, ఇంకా మిగతా స్టేట్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి కాకపోతే మీకు సెలెక్ట్ అయ్యారంటే మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. మాకు పర్లేదు అనుకుంటే మీ ఇష్టం, చూసుకొని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఆ లొకేషన్లో ఉన్న ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్లో అప్లై ఉంది. మీరు ఏ స్టేట్ ఏ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్ పైన క్లిక్ చేశారంటే ఇంటర్ఫేస్లో వస్తుంది. యాక్చువల్లీ మీకు పర్మనెంట్ జాబ్స్ కూడా కాదు, ఇనిషియల్గా కాంట్రాక్ట్ బేస్ కింద 1 year పాటు కాంట్రాక్ట్ బేస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఫర్దర్గా మీ పర్ఫార్మెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ అప్లై వస్తుంది, దానిపైన క్లిక్ చేశారంటే ఇంటర్ఫేస్లో వస్తుంది. ఇందులో మీ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. మీకు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది, అది కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఈ CSC కామన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు అయితే ఆధార్ సూపర్వైజర్ ఇంకా ఆపరేటర్, ఈ 2 types ఆఫ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు, అంటే 2 types కాదు, మీ రెండో ఒకటి ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆధార్ ఆపరేటర్, ఈ జాబ్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గుంటూరులో కృష్ణా డిస్టిక్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియో చూస్తున్న అందరూ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ స్టేట్ డిస్టిక్ నేమ్ కామెంట్ చేశారంటే మీ డిస్టిక్లో కూడా ఇలాంటి ఆధార్ జాబ్స్ కానీ, మీ సేవా జాబ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ, కోర్టు జాబ్స్ కానీ, ఏ అంగన్వాడీ జాబ్స్ కానీ ఏ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అందుకే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అయితే తెలపండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.